అయ్యప్ప ఎలా వస్తున్నాడు? గట్టిగా పులి మీద వస్తున్నాడు, స్వామి మెట్టికి వస్తున్నాడు. అయ్యప్ప స్వామి వారు అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి నా అయ్యప్ప, శివయ్యకు వెంకటప్పకు పుట్టాడు కాబట్టి स्नानान्ते आचमनीं समर्पयामि वस्त्रोत्तरीयपुरीराभरणार्थे इमे अक्षताः समर्पयामि अलङ्करणार्थं दिव्यश्रीगन्धर्माय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे श्रीकृष्णाय नमः पुष्पाणि समर्पयामि धूपमाग्रापयामि धूपं दर्शयामि साक्षात् प्रत्यक्ष देवं सर्वकार्येषु सर्वदा नमो गणपतये नमः प्रभवते नमस्ते सुलम्बोधराय गणपताय अविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। हार्दिस्ते पైన కూడా ఇక్కడ హార్ది అవుతుంది మనబెట్టలే ఎవడ సిటీ మాత్రం సూపర్ అన్ని టెక్నాలజీ అలాగే మొత్తం తెలిసిన వారందరూ కూడా నాతో పాటు చెప్పాలి. ధనుర్మాసానికి దగ్గరికి వచ్చాం, ఇక్కడ వెంకటేశ్వర స్వామి పెట్టాం. ఒకసారి పైకెత్తుతావా బాబు? ఒకసారి వాల్యూమ్ పెట్టి ఎత్తున ఇక్కడ అడ్జస్ట్ చేసేతను చేయలేకపోయా, ఒకసారి అడ్జస్ట్ చేసేతను కొంచెం వాల్యూమ్ రిలీజ్ చేయి కొంచెం. ఒకసారి రెండు చేతులు పైకెత్తి అందరూ కూడా గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద. ఒకటి మీ శ్రీమతికి ఇచ్చేసి శిఖల పెట్టుకోమ్మా, భజన స్టార్ట్ చేసి శిఖల పెట్టుకోమ్మా. భజన స్టార్ట్ చేయాలి, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పాట పాడాలి. पहली वंदना शारदा की तुझे बंदे
అందరూ కూర్చోవాలి. ఏకకంఠంతో ఇంకొక మైక్ ఇవ్వండి ఎవరో ఒకళ్ళు. స్వామి వారికి ఇక్కడ ఈ బ్రిటిష్ స్వామి మళ్ళీ పూజ ప్రారంభించారు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు. నా బిగించి రావాలి గట్టిగా. ఎంతవరకు ఎవరికి ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం కావాలన్న వాళ్ళు ఒకసారి చేతులు లేవాలి. రెండు చేతులు నిటారుగా ఉండాలి, వీ షేప్ లో ఉండకూడదు. నిటారుగా పెట్టుకొని తప్పట్లు తగ్గడం వల్ల ఆరోగ్యం వస్తుంది. కొంచెం తాగడం వల్ల ఏమేమి బ్లాక్స్ ఉన్నాయో అన్ని తొలగిపోతాయి. శరణం చెప్పండి స్వామి, శరణం చెప్పండి, స్వామి శరణం చెప్పండి, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప శరణమయ్యప్ప, కొంచెం తగ్గించుకోండి. నేను చెప్పేది చిన్న చిన్న వర్డ్గా ఉంటుంది. ఎవరికయ్యా మళ్ళీ నన్నే అడుగుతున్నారు. ఎవరికి చూస్తున్నాం నెయ్యాభిషేకం? ఏ స్వామి వారికి? గోవింద స్వామియా, గోపాల స్వామియా? ఏ స్వామికి నెయ్యాభిషేకం? ఎవరికమ్మా నెయ్యాభిషేకం? స్వామికి నెయ్యాభిషేకం. ఎవరికయ్యా నెయ్యాభిషేకం? ఒకసారి అందరూ రెండు చేతులు ఎగెత్తుతారా? శాస్త్ర సన్నిధిలో అభిషేకం, శాస్త్ర కోరికల అభిషేకం, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, అభిషేకం, నీ అభిషేకం, స్వామికే నీ అభిషేకం.
Please close your eyes. ఒక్క
నామావళి ఇక్కడ ప్రీతేష్ స్వామి ఇక్కడ అర్చన చేస్తూ ఉంటారు. మీరు ఒక్కొక్క నామావళితో అయ్యప్ప స్వామి వారు అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి ఈయన అయ్యప్ప, శివయ్యకు వెంకటప్పకు పుట్టాడు కాబట్టి ఈయన అయ్యప్ప. అయ్యప్ప అనేది ఒక నిక్నేమ్. మీ అబ్బాయి పేరేంటి? రేయాన్సర్. ఏమని పిలుస్తారు మీరు మామూలుగా ఇంట్లో? చిన్న, చిట్టి, లట్టి, నాని, డోలి, డొక్కు ఏమేమో అన్ని పేర్లు పిలుచుకుంటాం. అలాగే ముద్దుగా పిలుచుకునే పేరు అయ్యప్ప. ఆయన పేరేంటి? ధర్మశాస్త్ర, అజో దుర్వర్షణ శాస్త్ర, విశ్రుదాత్మ సురారిహ. విష్ణు సహస్రనామంలో 2వ పంక్తిలో చెప్పారట, భీష్ముల వారు అంబుసైన మీద పడుకొని ఉండగా కలిలో బ్రహ్మచారిగా మన ఏది రావట్లేదు అదర్శము అని అనగానే, హే రాజా, నీ యొక్క వంశం అభివృద్ధి చేయడం కోసం పుట్టినటువంటి వాడు పిల్లవాడు, నీకు సంతానం లేదు కాబట్టి చక్కగా తీసుకువెళ్లి పెంచుకో అని అనగానే శివప్రసాదం అని చెప్పుకొని పందల రాజ్యంలోకి తీసుకొని వెళ్తున్నారట స్వామి వారిని. వెంటనే ఆ పందల రాజమాత ఎవరండి అంటే మన యొక్క వంశోద్ధారకుడుగా శివప్రసాదం అనగానే ఆవిడ కూడా ఆనందపడిపోయిందట. మరి వచ్చిన పిల్లవాడికి ఒక పేరైతే పెట్టాలి కదా. ఏం పేరు పెట్టాలి? మణికంఠ అను నామముతో, మణికంఠ అను నామముతో, పెంచిరి రాజులు మురిపెముగా, పెంచిరి రాజులు మురిపెముగా, స్వామి మహిమతో రాజునకు, కలిగెను సుతుడు మరియొకడు. గురుస్వామి గారు, ఆ పడి మీద పండివ్వండి అయ్యా, నా భార్య కడుపు పండాలి, నా కోడలు కడుపు పండాలి, నా బిడ్డ కడుపు పండాలి, గర్భదోషం అంతా తొలగి ఆ మణికంఠుడే మా ఇంట్లో ఉయ్యాలు ఊడాలని ఎంతమంది ఇళ్లలో స్వామివారి మణికంఠుడిగా ఉయ్యాలు ఊగి ఉన్నారు. అవునా కదా? అలాగే స్వామివారిని అడుగు పెట్టగానే కొంచెం బాల్యం పెట్టండి అయ్యా, దయచేసి నా గొంతు పోతుందయ్యా. ఆ మణికంఠుడు అక్కడికి రాగానే ఆ రాజమాతకు కడుపు పండి ఒక పిల్లవాడు పుట్టాడంటే అతని పేరే రాజరాజ చోళన్. ఇప్పటికీ స్వామివారి బంగారు ఆభరణాల కోసం వచ్చేది ఆ కుటుంబ సభ్యులే. అయ్యప్ప ఎలా వస్తున్నాడు? గట్టిగా పులి మీద వస్తున్నాడు, స్వామి మెట్టికి వస్తున్నాడు, పులి మీద వస్తున్నాడు, స్వామి మెట్టికి వస్తున్నాడు. స్వామివారు అలా పులి మీద వచ్చేస్తున్నారట. పందల రాజ్యంలోకి అడుగు పెట్టగానే ఆ రాజమాత రాజు అంటున్నారట, అయ్యా స్వామి శరణం, గురుస్వామి అయ్యప్ప, మేము తప్పు చేశామయ్యా మణికంఠ, ఈ రాజ్యాన్ని ఏలుకో అని అంటున్నారట. లేదు లేదు, నేను ఘోరాడవికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఒక బాణం వేస్తాను, అది ఎక్కడ పడుతుందో అక్కడంతా నాకు దేవాలయం కట్టండి అనగానే ఒక బాణం వేయగానే 5గా చీలి, అచ్చన్ కోవిల్, ఆర్యన్గావు, కుళత్తపుడై, ఎరిమేలి, శబరిమల అని 5 చోట పడిందట. 4 చోట కూడా కిందనే ఉంది దేవాలయం. శబరిమలలో మాత్రం ఇలా ఎత్తైన పీఠంలో స్వామివారి యొక్క దేవాలయం. చూడండి, 18 శబరిమలలాగే ఈ రోజు ప్రీతేష్ పడి పూజలో ఆ 18 మెట్లేసి దర్బారు వేశాడు స్వామికి. అలా 4 దేవాలయాలు ప్రతిష్ఠ అయ్యి శబరిమలకి రాగానే అయ్యప్పతో వాళ్ళ ప్రీతేష్ వాళ్ళ అబ్బాయి లాగా 12 ఏళ్ల బాలుడు హై జంప్ అయితే, నీకు నైవేద్యం తెస్తున్నాను అయ్యప్ప, స్వామి కుండకతో అయ్యప్ప కుండకతో, అందరి దేవా
పంచామృతాలే శరణం పొన్నయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం పొన్నయ్య. ఎవరు లేవకూడదు, స్వామి వారి మీద ఆన పడిపాట అప్పుడు ఎవరు లేవకూడదు, కూర్చోవాలి అందరూ అలాగే. స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప. అతనికి శరణం శరణం పొన్నయ్యప్ప. ఒకటవ మేటు రెండవ మేటు శరణం పొన్నయ్యప్ప. మూడవ మేటు శరణం పొన్నయ్యప్ప. నాలుగవ మేటు శరణం పొన్నయ్యప్ప. ఐదవ మేటు శరణం పొన్నయ్యప్ప. ఆరవ మేటు శరణం పొన్నయ్యప్ప. ఏడవ మేటు శరణం పొన్నయ్యప్ప. ఎనిమిదవ మేటు శరణం పొన్నయ్యప్ప. తొమ్మిదవ మేటు శరణం పొన్నయ్యప్ప. పదవ మేటు శరణం పొన్నయ్యప్ప. 11వ మేటు శరణం పొన్నయ్యప్ప. 12వ మేటు శరణం పొన్నయ్యప్ప. 13వ మేటు శరణం పొన్నయ్యప్ప. 14వ మేటు శరణం పొన్నయ్యప్ప. 15వ మేటు శరణం పొన్నయ్యప్ప. 16వ మేటు శరణం పొన్నయ్యప్ప. 17వ మేటు శరణం పొన్నయ్యప్ప. 18వ శరణం పొన్నయ్యప్ప. స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప. స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణం పొన్నయ్యప్ప. శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శంకరాయ మంగళం గురురాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్త్రారం ప్రణమామ్యహం. విప్రపూజ్యం విశ్వవంద్యం శంభో ప్రియం సుతం చిత్రప్రసాదనృతం శాస్త్రారం శృతివిభూషణం సాధు జీవనం శృతిమనోగరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప